సీడీ ఫైల్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే చైన్ ఆఫ్ కస్టడీ, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎవిడెన్స్, ఆల్ దీస్ థింగ్స్ చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. అండ్ సర్టిఫికేట్స్ ఫైల్ చేసినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయాలి, మాజర్నామాలో ఎవరి పేర్లు మెన్షన్ చేయాలి, సిగ్నేచర్స్ ఏ విధంగా ఉన్నారు, ఇలాంటి అన్ని విషయాలపైన ఈరోజు కూలంకషంగా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా పోక్సో కేసుల గురించి కూడా చర్చించడం జరిగింది. పోక్సో కేసుకు సంబంధించి పోక్సో అడిషనల్ పీపీ సుజనా గారు వచ్చి చాలా విషయాలు చెప్పారు. సో ఒక విక్టిమ్ గర్ల్ అండ్ మదర్, అండ్ గర్ల్ ఇస్ బిలో 10 years అయితే కనుక విక్టిమ్ మదర్ యొక్క సాక్ష్యం, ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకొని ఫైల్ చేయాలనే విషయాలు, ఇట్లా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఒక మంచి అవగాహన కల్పించడంతో పాటు ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి సత్యసాయి జిల్లాలో క్రైమ్ ప్రివెన్షన్తో పాటు డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క వెళ్ళి క్రైమ్ మీటింగ్ ఒక ఇన్సైట్ లాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అలాగే జిల్లాలో మొత్తం కూడా క్రైమ్ రేటు ఓవరాల్గా చూసుకుంటే కనుక -27% క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది. అలాగే కొన్ని రకాల క్రైమ్ రేట్ పెరిగింది. అది క్రైమ్ లిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రధానంగా దీనిలో ఏంటంటే ఎఫ్ఐఆర్స్, ఎఫ్ఐఆర్స్ అవసరమైతే 0 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే అవేర్నెస్ ఎక్కువగా కల్పిస్తున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్ కూడా బాగా చేయడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్లో అవేర్నెస్తో పాటు క్రైమ్ రిపోర్టింగ్ కూడా కొన్ని క్రైమ్లో పెరిగింది. ఇంకా కొన్ని క్రైమ్లో క్రైమ్ రేట్ తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రాపర్టీ అఫెన్స్ మీద ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందనే తెలిసింది. అట్లాగే డిస్ట్రిక్ట్ ప్రధానటువంటి నేరాలైనటువంటి బాడీ అఫెన్స్ అంటే మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, రైటింగ్స్ అండ్ ప్రీవియస్ హర్ట్స్, ఇలాంటి వాటిలో ఓవరాల్గా చూసుకుంటే క్రైమ్ రేటు తగ్గింపబడింది. ఎస్పెషల్లీ మర్డర్స్లో 36% తగ్గడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా రకరకాలటువంటి యాక్షన్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నాం. డిజిటల్ పోలీసింగ్, ఓపెన్ తర్వాత కోఆర్డినేట్ సర్చ్, విలేజ్ విజిటింగ్, బలినిద్రలు, రౌడీస్ కౌన్సిలింగ్, ఇలాంటివన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పీజీఆర్ఎస్ పిటిషన్ పబ్లిక్ గ్రీవెన్స్ రిజల్యూషన్ సిస్టమ్ ద్వారా కూడా చాలా పిటిషన్స్కి అటెండ్ అవుతున్నాం. ఇప్పటివరకు 0 పెండింగ్స్తో పనిచేయడం జరుగుతుంది. అలాగే సీనియర్ ఆఫీసర్స్ వచ్చేటువంటి సలహాలు సూచనలు లా అండ్ ఆర్డర్ కూడా పటిష్టంగా నిర్వహించడం జరుగుతుంది. కొన్ని రకాలైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జిల్లాలో ఏర్పడినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. అలాగే ఇంకా సీసీ కెమెరా టెక్నాలజీ పరంగా కొంత చేయాల్సి ఉంది. అది కమాండ్ కంట్రోల్, డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ త్వరలో ప్రారంభించుకుంటున్నాం. అలాగే సీసీ కెమెరాలు కూడా ఇంక్రీజ్ అయ్యింది. సుమారు 3016 సీసీ కెమెరా వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా కూడా సీసీ కెమెరా చేయడం. అలాగే ప్రతి సబ్సిడీలో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. హెడ్ క్వార్టర్ కమాండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. ఇంకా డ్రోన్స్ విజిబిలిటీ అండ్ డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా విస్తృతంగా చేస్తున్నాం. ఇంకా కూడా పెంచడానికి డ్రోన్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్స్లో ఇంకా పెంచుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ వెళ్తాము. అలాగే కదిరి సబ్ డివిజన్ ఎక్కువగా క్రైమ్ స్టూడెంట్ చిల్డ్రన్ ఎక్కువగా రిపోర్ట్ అవడంతో కదిరిలో ఒక 3 daysలో కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అలాగే ఓపెన్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ కూడా అక్కడ కొంచెం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి నేరాలైనటువంటి బాడీ అఫెన్స్, క్రైమ్ లిస్ట్ ఉమెన్ అనేది ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. రోడ్ యాక్సిడెంట్స్ గతంతో పోలిస్తే తగ్గినాయి. 7% తగ్గింది. అంటే డెత్లు తగ్గినాయి. ఇంకా నాన్ ఫ్యాటల్ కేసెస్, రోడ్ యాక్సిడెంట్స్ వాటి మీద దృష్టి పెడతాము. అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వీటిలో ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రైమ్ SC/ST QA కేసెస్, వీటిపై కూడా దృష్టి పెట్టాము. సివిల్ రైట్స్ ఇవన్నీ కండక్ట్ అవేర్నెస్ జరపడం వల్ల పబ్లిక్ దీనిపైన అవేర్నెస్ వచ్చింది. ఈ కేసులు ఇంకా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది. NBWSలో మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు కూడా అప్రిషియేట్ చేశారు. అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ కూడా రివార్డ్ తీసుకోవడం జరిగింది. డిటెక్షన్ పరంగా చూస్తే ఓల్డ్ కేసెస్, 5 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక కేసుకి అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా పబ్లిక్కి ఇంకా పోలీస్ చేరువ కావడానికి ఇంకా కూడా బెస్ట్ పోలీసింగ్ అందించడానికి యాన్యువల్ క్రైమ్ పెట్టుకోవాలి. అప్కమింగ్ టాస్క్లైన మక్షన్, నదిలే గుంటూరులో ఇంపార్టెంట్. అలాగే బాబా సెంటిమెంట్ సెలబ్రేషన్స్ పుట్టపర్తి నవంబర్లో ఉన్నాయి. దీనికోసం కూడా యాక్షన్ ప్లాన్తో ముందుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా 0 ఇన్సిడెంట్స్ లెస్ బందోబస్తు కండక్ట్ చేయడానికి
టాప్ 5 క్రైమ్ చోరీలు ఒకటి. గత సంవత్సరంతో పోలిస్తే 10 కేసులు ఈ పీరియడ్ జనవరి 10 కేసులు ఇంక్రీజ్ ఉంది. అయితే ఈ కేసుని తగ్గించడం కోసం యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఓల్డ్ అఫెండర్స్ లిస్ట్, వాటర్ పోలీస్ స్టేషన్ లిస్ట్ వెరిఫై చేసుకోవడం, జైలు రిలీజ్ అయినటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టడం, తర్వాత నైట్ బీట్స్ పెంచడం, డ్రోన్ బేస్డ్ బీట్స్ పెంచడం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఎస్పెషల్లీ అఫెండర్స్ అంటే ఎంఓ టైప్, ఒక్కొక్క టైప్ ఆఫ్ నేరస్తులు ఉంటారు మోడస్ ఆపరేషన్, దానికి సంబంధించి దృష్టి పెట్టి ఒక యాక్షన్ అంతా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.